ఇలాగంతా మీరు ఫోర్స్ చేయొద్దు, బికాజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. పెన్సిల్ పట్టుకోవడం, క్రయాన్స్ పట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. లిటిల్ హ్యాండ్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా, బీ విత్ పేషెన్స్ అనేది నా ఇంపార్టెన్స్ అనమాట. సో లిటిల్ హాస్యం సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. హే గాయ్స్, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. సో ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వ్లాగ్. సో ఇవాళ కూడా వ్లాగ్ వస్తుంది, చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనకు తెలిసిందే, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, దిస్ ఈజ్ సౌమ్య అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ యువర్ వీడియో. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎప్పుడు మన గురించి, మన మేకప్, మన ఇంట్లో కావాల్సినవి లైక్ టిప్స్ అండ్ ఇలాగే అన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం. ఇవాళ కిడ్స్ గురించి ఒక స్మాల్ వీడియో అనమాట. సో ఇవాళ కిడ్స్ గురించి ఒక చిన్న వీడియో అనమాట. సో వాళ్ళని ఎలా బిజీ చేయాలి లైఫ్లో అనే ఫీలింగ్. బిజీ అంటే మరీ బిజీ కాదు, స్కూల్లో చదువుకుంటారు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇలా బిజీ అవ్వాలని చెప్పను. బట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ బిజీ ఇన్ సమ్ వర్క్, విల్ గెట్ సమ్ టైమ్ అనమాట. సో మనకంటూ కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే సమ్ క్రియేటివిటీని లెర్న్ చేస్తారు. స్కూల్లో ఏంటంటే మిస్ చెప్పిందే వాళ్ళు రాయాలి, సో మిస్ చెప్పినట్టే చదవాలి. బట్ హియర్ విల్ గివ్ సమ్ ఫ్రీడమ్ అనమాట. మనమైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఎలా అంటే అలా కలర్స్ని మిక్సప్ చేయడం, ఇలా అంతా చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి మనం ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. నేనైతే ఫోర్స్ చేయను ఖుషీని. సో ఖుషి అడిగితే నేను అన్ని కూడా తెప్పిస్తాను. సో కొన్ని అయితే నేను నా ఓన్గా తెప్పించి ఖుషికి ఇస్తాను. సో ఖుషికి ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు వాడే కొంచెం బిజీ అయిపోతూ ఉంటాడనమాట. సో ఏంటంటే సో నన్ను ఎప్పటి నుంచో లైక్ ఖుషికి ఈ లైక్ 4 years అలా ఉన్నప్పుడు తీసుకున్నాను క్రేయాన్స్ అనేవి. సో క్రేయాన్స్ అంటే ఏంటో కూడా లైక్ తెలీదు, హీ కాంట్ హ్యాండిల్ దెమ్ అనమాట. సో అప్పుడు ఏంటంటే అన్నీ విరిచేసి ఇలాగ పడేశాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య లైక్ స్కూల్లో డ్రాయింగ్ బుక్ కూడా ఉంది. లైక్ వాళ్ళ బుక్లోనే డ్రాయింగ్స్ ఉంటాయి. మిస్ రోజు హోంవర్క్ ఇస్తారు, కరెక్షన్ చేసేవారు లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ కోవిడ్ అనమాట. సో అప్పుడు ఈ లాంగ్ గ్యాప్లో ఏమైందంటే ఇంట్లో నేను ఇచ్చినా కూడా ప్రాక్టీస్ చేసేవాడు కాదు. సో ఏంటంటే ఆడుకోవడానికి బాగా అలవాటు పడిపోయాడు అనమాట. సో కష్టంగా అనిపించేది ఖుషీకి. సో ఎవరి పిల్లలైనా ఒక మైండ్ సెట్ అనమాట. ఇన్ కేస్ 2 days హాలిడేస్ ఇచ్చారనుకోండి, 3rd day వెళ్ళడానికి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో అట్మాస్ఫియర్ అలవాటు అయిపోయి ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి, ఇదంతా ఉండదు అనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళారనుకోండి ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అయిపోతారనమాట. సో అలా అనమాట కిడ్స్ మైండ్ సెట్. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు మళ్ళీ ఖుషి అడిగాడు, మమ్మీ ఐ నీడ్ సంథింగ్ అంటే క్రయాన్స్ కావాలని. నేనేం చేశానంటే కాంబో తెప్పించాను, లైక్ పెయింటింగ్స్. సో వాటర్ పెయింటింగ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, లైక్ 4 sets తీసుకున్నాను. అవైతే బయట లోకల్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట. సో బాగా వేస్తాడు అండ్ డిఫరెంట్గా లైక్ బొమ్మలకంతా వేయడం కానివ్వండి, బుక్స్లో వేయడం తక్కువ. సో ఏం చేశానంటే ఈసారి తనకి నచ్చింది అమెజాన్లో కూర్చోపెట్టుకొని తనకి ఏది నచ్చిందో ఆ బుక్ని అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇవైతే కాంబో అనమాట. సెట్ క్రయాన్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో డెఫినెట్లీ ఖుషి ఏంటంటే, ఖుషి అనే కాదు పిల్లలందరూ కలర్స్కి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే దే విల్ లెర్న్ సంథింగ్. సో మీరు ఒక దగ్గర పెట్టేసేయండి బుక్స్ అవన్నీ వాళ్ళకి అందే దగ్గర. సో ఏం చేస్తానంటే టేబుల్ మీద పెట్టేస్తాను. మామూలుగా హాల్లో ఏం చేస్తాడంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెంటనే బుక్స్ అన్నీ తీసుకొని రాసుకుంటాడు. సో నేనేం చేస్తున్నానంటే ఇంకొక ట్రిక్ మీ అందరితో చెప్తాను. సో ఐ గివ్ యూ అంటే నేను హోంవర్క్ లాగిస్తాను ఖుషికి. సో ఖుషి నువ్వు హోంవర్క్ లాగా చెయ్యి, నేను కరెక్షన్ చేసి నీకు మార్క్స్ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ యావరేజ్, గుడ్, పూర్ అలాగా నేనైతే గ్రేడ్ ఇస్తాను నీకు అని కూడా చెప్పాను. సో ఫైనల్లీ హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్. సో మమ్మీ కరెక్షన్ చేస్తుంది, మార్క్స్ ఇస్తుంది అని అంటే ఒక ఇంట్రెస్ట్తో చేస్తుంటాడనమాట. సో ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఇప్పుడు బోర్గా ఫీల్ అయ్యాడు ఆడుకొని, తనే వచ్చి వెంటనే బుక్స్ తీసుకొని కలర్స్ వేస్తాడు. సో మమ్మీ నేను ఇలా వేసాను, నాకు కరెక్షన్ చేయని చెప్తాడు. ఈవెన్ సండేస్ కానివ్వండి, అంటే ఎలా అడిక్ట్ అయిపోయాడంటే
కొత్తల్లో కదా అనుకుంటారేమో, కొత్తలోనేం కాదు. అంటే తీసుకొని కూడా నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయిపోయింది. సో అప్పటి నుంచి వీడియో షూట్ చేద్దామంటే కుదరట్లేదు. సో అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఖుషీతో కూడా కనుక్కొని నేను వీడియో చేద్దాము అబ్జర్వ్ చేసి అని చెప్పి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ ఈ రోజు కుదిరిందనమాట. సో ఆల్మోస్ట్ కొనైతే పోగొట్టేశాడు కూడా. సో ఇంకైతే ఇది రైట్ టైం అనుకున్నాను. సో ఇంకా వీడియో చేసేద్దాము లేట్ చేయకుండా అని చెప్పి ఇవాళ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఏమేమి తీసుకున్నానంటే ఏబీసీ కలరింగ్ బుక్ అనమాట. ఇది ఒక కలరింగ్ బుక్. యాక్చువల్లీ స్కూల్లో కూడా ఇస్తారు, బట్ నేనేంటంటే తనకి ఇంట్రెస్ట్ అయింది, తనకి నచ్చింది. సో నేను ఆర్డర్ చేశాను. అంటుంటాడు మమ్మీ ఎప్పుడు నీకే అమెజాన్లో కొరియర్స్ వస్తాయి, నాకు రావు అని అంటుంటాడు. సో ఫైనల్లీ నేనైతే ఆర్డర్ చేసి తనకి కొరియర్ వచ్చిన తర్వాత తనే ఓపెన్ చేశాడనమాట. సో ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను, సో కుదరలేదు నాకు. సో తనే ఎక్సైటింగ్గా ఓపెన్ చేసుకొని అందరికీ, డాడీకి, తాతయ్యకి, మమ్మీకి అందరికీ చెప్పాడనమాట. సో ఇదనమాట కలరింగ్ బుక్. సో దీంట్లో నేను ఎలా చెప్పాను అంటే జెడ్ వరకు ఆల్ఫాబెట్స్కి ఇలాగ మనకి బొమ్మలు ఇచ్చేసి ఉంటారు, ABC ఇట్లాగా. సో దీనికి ఏంటంటే ఇట్లాగా నేను మార్క్స్ వేస్తాను అనమాట. సో లుక్ హియర్. మమ్మీ నేను ఇట్లాగా కరెక్షన్ అయితే చేస్తున్నాను ఖుషీకి, ఇట్లాగా గుడ్ అని. బట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా అంటే అవుట్లైన్ అనేది ఇంకా రాదు. ఈజ్ 5 years old. సో కాబట్టి కొంచెం కష్టం కదా. సో హీస్ ట్రయింగ్. సో ఒక దానికి వాటర్ కలర్స్ వేస్తాడు. అంటే బెలూన్స్ ఇక్కడ మీరు చూసారా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కలర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కటి మాత్రం మిస్ప్లేస్ చేసేసాడు, మిగతావన్నీ కూడా ట్రై చేశాడు అండ్ ఈ 2 వదిలేశాడు. బట్ హీ విల్ టెల్ ఆల్ ద కలర్ నేమ్స్ అనమాట. నేమ్స్ అన్ని కూడా చెప్తాడు. సో ఇట్లాగా నేనైతే హోంవర్క్ ఇచ్చి ఖుషీని బిజీ చేస్తున్నాను. లైక్ ఇంట్లో ఉన్న టైంలో లాస్ట్లో అయితే మనకి ఇట్లాగా అన్నీ ఉంటాయన్నమాట, ఆల్ఫాబెట్స్. అట్రాక్టివ్గా ఉంది బుక్ కూడా. సో దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్ వచ్చేసి క్యామ్లిన్ పెయింటింగ్ కిట్ అనమాట. సో క్యామ్లిన్ పెయింటింగ్ కిట్. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి సో ఒక బుక్ ఉంది. సో ఇదైతే ప్రస్తుతానికి ఖుషి అంత అంటే వైట్ బుక్. సో డ్రా చేసుకోవడానికి. సో ఇదైతే నేను అలా పెట్టేస్తాను. ఇన్ కేస్ నాకు ఏదైనా యూజ్ అయితే నేను యూజ్ చేసుకుంటాను. సో నెక్స్ట్ అయితే దీంట్లో మనకు వచ్చినవి వ్యాక్స్ క్రయాన్స్ 12 షేడ్స్ ఉంటాయి వ్యాక్స్ క్రయాన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్టల్ కలర్స్, ఆయిల్ పాస్టల్స్ అంటారు కదా. సో అవి ఒక వచ్చాయి అనమాట. ఇది ఒకటి, దీని మీదది కూడా ఆల్రెడీ పోగొట్టేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్సిల్స్ వచ్చాయి. సో పెన్సిల్స్ వచ్చాయి ఇలాగా, క్యామ్లిన్ పెన్సిల్స్ అంటారు కదా, అన్ని చింపేశాడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వీటి గురించి. సో క్యామ్లిన్ పెన్సిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్లిట్టర్ షేడ్స్. యాక్చువల్గా ఇదైతే మనకి ఇంకా తెలీదు, బట్ అలానే ఉంచాను, యూజ్ అవుతుందిలే అని. సో నెక్స్ట్ అయితే వాటర్ కలర్స్, దీనైతే బాగా యూజ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి మనం బ్రష్ కూడా ఇచ్చారు. సో యూ కెన్ సీ బ్రష్ కూడా. సో దట్స్ ఇట్ అనమాట. సో ఈ విషయం అయితే మీతో 1 2 3 4 5 ఒక బుక్ ఉంటుంది. 5 టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే కలర్స్, పెన్సిల్స్, క్రయాన్స్ ఇలాగా ఒక బుక్ ఉంటుంది. సో దట్స్ ఇట్ అనమాట. ఏంటి అక్క ఇంత విషయం చెప్పిందంటే, సో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సో నేను ఎలా ఖుషీని బిజీ చేస్తాను అండ్ ఎలాగా సమ్ క్రియేటివిటీ అనేది యాడ్ చేస్తాను అనే దాని గురించే. సో ఇంకొక రోజు ఇంకొక మంచి పిల్లల గురించి టాస్క్ అయితే లైక్ ఎలాగా నేను చేస్తాను అంటే ఫోన్ ఎలా అవాయిడ్ చేయాలి కూడా మనం డిస్కస్ చేద్దాము. నేను తొందరలో అది కూడా ఏదో ఒక బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో అదనమాట. సో మెయిన్ థింగ్ ఫోన్ అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో ఖుషి అంత అడిక్ట్ కాదు. సో వద్దు అంటే ఆపేస్తాడు అలాగనమాట. హీ విల్ టేక్ మై పర్మిషన్. సో అది ఎలాగ ఏంటి అనేది నేను నెక్స్ట్ ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో బాబు బిజీ అయినప్పుడు వీడియో కూడా తీసాను కొద్దిగా. సో అది కూడా నేను యాడ్ చేస్తాను. బట్ అంటే కరెక్ట్గా వచ్చేయాలి ఇలాగంతా మీరు ఫోర్స్ చేయొద్దు, బికాజ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్. పెన్సిల్ పట్టుకోవడం, క్రేయన్స్ పట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. లిటిల్ హ్యాండ్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకేనా. సో బీ విత్ పేషెన్స్ అనేది నా ఇంపార్టెన్స్ అనమాట. సో లిటిల్ హ్యాండ్స్ అనమాట. సో వాటిని ఎక్కువ శ్రమ పెట్టద్దు. సో వదిలేసేయండి, దే విల్ లెర్న్. సో కొంతమంది ఫోర్స్ చేస్తుంటారు, నువ్వు కరెక్ట్గా వెళ్ళలేదు, అలా వెళ్ళదు, ఇలా, బట్ దే విల్ టేక్ సమ్ టైం. మనకనేది విన్న విషయం నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఈ వరల్డ్లోకి వచ్చి కొత్తగా బుజ్జి బాబు 5 years కొంచెం టైం పడుతుంది అనమాట. సో అంతే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
ఇవాళైతే నేను మీకు చాలా రోజులు అయిపోయింది కుకింగ్ వీడియో షేర్ చేసి. సో అందుకని చెప్పి ఇవాళైతే నేను మష్రూమ్ అండ్ మునక్కాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీ, సింపుల్, ఇంట్లో ఊరికే సింపుల్గా అలా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా పాలు మాలినప్పుడు. సో ఏంటంటే ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్, టొమాటోస్ వేసుకున్నాను. నేను ఒక ఆనియన్, ఒక టొమాటో పెద్దది తీసుకున్నాను. సో ఇవి రెండు కూడా చిన్న పీసెస్ చేసేసి చక్కగా అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇదైతే చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ సింపుల్గా ఉంటుంది. ఏదైనా మన ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేసి కొంచెం అంటే మనకేదో విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేసేసుకోండి అండ్ ఒక కర్రీ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే మునక్కాయలు అయితే నేను కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే దాన్ని కూడా కొంచెం మనం ఫ్రై చేద్దాం దీంట్లో. సో తర్వాత ఏంటంటే మష్రూమ్స్ని కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా హాఫ్కి కట్ చేసుకోండి చాలు. సో హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే 2 మునక్కాయలు తీసుకున్నాను అండ్ ఒక మష్రూమ్స్ అయితే మామూలుగా మన ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అనమాట. సో ఇదైతే రెండింటిని కూడా నేను కాసేపు అయితే ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఏంటంటే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే మనం స్పైసెస్ మన కారంకి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ అయితే కారం వేసాను. అండ్ నెక్స్ట్ అయితే మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి దీంట్లో. ఇదైతే కొంచెం ధనియాల పొడి అండ్ నెక్స్ట్ అయితే గరం మసాలా వేసేసుకొని అండ్ నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. సో ఈ మూడింటిని మనం యాడ్ చేసేసాం కదా, ఇంకా సాల్ట్ అయితే మనం యాడ్ చేయలేదు. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవడమే. అంటే ఇది నా ప్రయోగం అనమాట. సో నేను ఎప్పుడైనా ఇంట్లో నాకు బోర్గా టైం లేదు అన్నప్పుడు ఇట్లా డిఫరెంట్గా త్వరగా అయిపోయేలాగా చేస్తుంటాను. సో ఇన్ కేస్ అవి బాగా టర్న్ అయ్యాయంటే నేను వీడియో షూట్ చేస్తాను. బాగా వచ్చిందంటే వీడియో పెడతాను, లేదంటే డిలీట్ చేసేస్తాను. సో ఇవాళ అయితే బాగా వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అయిన తర్వాత కరివేపాకు అయితే నేను లాస్ట్లో వేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో ఆయిల్లో వేసామనుకోండి ఫస్ట్ మనకి ఏంటంటే అవి బాగా వేగిపోతాయి అండ్ మనకి తెలియట్లేదు. సో అందుకని ఈ మధ్య ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇట్లా మధ్యలో వేసినప్పుడు అలానే ఉండిపోతుంది ఫ్రేగ్రెన్స్. సో మీరు చూస్తే కొంచెం ఆయిల్ అయితే మనకి రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని, ఎందుకంటే మనకి మష్రూమ్స్ అండ్ మునక్కాయలు 2 ఉడకాలి కాబట్టి వాటర్ అనమాట. సో ఇలాగా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఇంక చక్కగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక కలిపేసాం కదా, మూత పెట్టేసి దాన్ని అయితే కాసేపు అలానే మనం వదిలేసేయాలి. అప్పుడు ఏంటంటే దగ్గరగా అన్నీ ఉడికిపోయి దగ్గరగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, సో చక్కగా ఉడికిపోతాయి. ఎందుకంటే ఇవి 2 ఫాస్ట్గా ఉడికిపోయేవి కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. అండ్ లాస్ట్లో అయితే నేను కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఎక్కువగా కలపొద్దు, ఎందుకంటే మన మునక్కాయలు విరిగిపోతాయి కాబట్టి. సో అప్పుడప్పుడు ఇలా కలిపేసి లాస్ట్లో మనం ఒకసారి చక్కగా కలిపేసుకొని వదిలేసుకోండి. అంతే, మన టేస్టీ అండ్ యమ్మీ మునక్కాయ అండ్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి. సో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. దిస్ ఈజ్ సౌమ్య signing off. Catch you in the next interesting video. Bye bye.